నిష్ట కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అన్న నిష్టతో సిలువ మందిరానికి వెళ్ళిపోయిందండి. అన్న పానీయాలు మానేసింది. దేవుని మందిరంలో ఉపవాసాలు ఉండటం ప్రారంభించింది. ఏం తక్కువైందండి అన్నాకి? అన్నీ ఉన్నాయి. దేవుడు అన్నీ ఇచ్చాడు, సమృద్ధిగా ఉన్నాయి. గర్భఫలం తక్కువై గర్భఫలమైనటువంటి కొరత ఏర్పడదు. కనుక ఆ సమస్య తీర్చబడడానికి ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ గర్భఫలము పొందుకోకపోయినా అనేక మంది సూటిపోటి మాటలు భయంకరంగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, నిందలు వేస్తున్నారు, దూషిస్తున్నారు. బయటకు వస్తే గొడ్రాలని చెప్పేసి అని హేళన చేస్తున్నారు. శత్రువులుగా మారిపోయారు. అన్నాకి చాలా మంది శత్రువులుగా మారిపోయారు. ఆమెలో ఒక బాధ వచ్చిందండి. అయ్యో, నా గర్భము తెరవబడకపోవడం వల్లే కదా నన్ను ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. నా గర్భము తెరవబడకపోవడం వల్లే కదా నన్ను తోలనాడి హింసించి లేక దూషించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. బయటికి వెళితే చాలు ఏ ముఖం చూడకూడదు, పొద్దున్నే ఇలాంటి ముఖం చూడకూడదు. ఆ రోజుల్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. గమనించండి. మరి హన్న జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఎలా చేశాడో తెలుసండి? ఉపవాసం ఉండి తీర్మానం చేసుకుని ప్రార్థన చేయాలని. ఉపవాసం ఉండాలి, ఖచ్చితంగా నేను సాధించాలి. నేను ఒక మాట చెప్తాను, మీరు రాసుకోండి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీరు సాధించగలుగుతారు. హల్లెలూయా.